దేవుడు ఈరోజు మనం చూడటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఎందుకంటే ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని కొరకు ఎప్పుడైతే నడుచుకుంటారో మీరందరినీ కూడా నేను ప్రేమిస్తాను. మీరు నన్ను పోల్చుకుని నా అడుగు చాడలో కనుక నడుస్తే ఏమంటాడంటే దేవుడు 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళవాసంగా ఉంటారు. చూడండి ప్రియులారా, మనము దేవుని కనుక నడుచుకుంటే, దేవుని పిల్లలుగా ఉంటే, దేవుని ప్రియులైన పిల్లలం కదా. మనమందరం కూడా ఎవరమండి? దేవుని పిల్లలము. మనమందరము కూడా దేవుని యొక్క సొత్తు. ఆయన ఏర్పరచబడి ఆయన మనల్ని కొనుక్కున్న విలువ పెట్టుబడిన సొత్తు మనం అందరము కూడా. చూడండి, ఈ లోకంలో ఏదైనా మనం డబ్బు పెట్టి కొనాలి అనుకో, ఒక వస్తువు కావాలి అనుకో, ఆ వస్తువుని ఏ రీతిగా మనం కొనుక్కుంటాం? డబ్బు పెట్టి మనము కొనుక్కుంటాం కదా. కానీ యేసుక్రీస్తు మనం ఏ రీతిగా కొనుక్కున్నాడు? యేసుక్రీస్తు మనమందరం కూడా ఆయన సొత్తు కదా. చాలా మంది అనుకుంటారు ఈ రోజుల్లో ప్రియులారా, మనం ఏది కొనాలన్నా మనకి ఏం కావాలి? మనం ఒక కొట్టు దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనకి ఏం అడుగుతారు? వారు డబ్బులు అడుగుతారు కదా. డబ్బులు లేకుండా మనం ఎవరు కూడా లెక్క చేయరు, అందరూ పొమ్మంటారు కదా. కానీ మనం ఈ లోకంలో ఏది పెట్టి కొనుక్కోవాలన్నా మనకు డబ్బు ఎంత అవసరమో, యేసు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా మనందరినీ కూడా ఆయన రక్తం చేత, ఆయన యొక్క విమోచన చేత మనందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు తన సొంత రక్తము చేత మనమందరం కూడా ఆయన పిల్లలైన మరి ప్రియులైన పిల్లల వలె మనమందరము కూడా పరిమళగా వాసనగా ఉండేటప్పుడు మన కొరకు తను తానే అర్పించుకున్నాడంట. అర్పణగాను బలిగాను నేను నా బిడ్డలు, నా ప్రియుల కోసం, నా ప్రజల కోసం నేను ఎందుకు కష్టాలు పడాలి అని దేవుడు ఎప్పుడు కూడా అనుకోలేదు, ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు దేవుడు అంటే, అలాంటి స్వార్థం ఆయన చూసుకోలేదు కాబట్టి, అలాంటి ఆలోచన దేవుడికి లేదు కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి. ఎవరిని ప్రేమించండి? క్రీస్తు మనందరినీ కూడా ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు, సువాసనగా ఉండటకు ఆయన కొరకు ఏ ఒక్కరు కూడా భయంకరమైన మురికి జీవితంలో ఉండకుండా పరిమళ వాసన కదా. ఇప్పుడు ఎంత మనం ఒకరోజు స్నానం చేయకపోతే మన దగ్గర ఏమొస్తుంది కదా, భయంకరమైన ఎవరు కూడా నిలబడలేము కదా. ఈరోజు మంచి మంచి సబ్బులతో స్నానం చేస్తున్న తర్వాత మళ్ళీ మనం ఏం కొట్టుకుంటాం? బట్టలకి సెంటు కొట్టుకుంటాం. ఎందుకు? వాసన, మంచి వాసన రావడానికి కదా. అలాగే దేవుడు అంటున్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడంట. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు? ఆయన పరిమళ వాసనగా రావడానికి ఇష్టపడతారు లేదు. భయంకరమైన ఈ మురికి జీవితంలోనే ఉండాలనుకుంటున్నారు. దేవుడి దగ్గరికి రావాలని చాలా మందికి ఏమీ లేదు, ఆశ లేదు, నాకు ఒక ఆశ లేదు అని ఈ రోజుల్లో అంటూ ఉన్నారు. ఆయన తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఆయన అర్పణగా అర్పించుకున్నాడు, బలిగా ఈరోజు మన కొరకు బలిగా అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడు? మనమందరం కూడా ప్రియులైన పిల్లల వలె ముందుకు సాగటానికి, ప్రియులైన పిల్లల వలె దేవుని కూడా నడుచుకోవడానికి దేవుడు ఈరోజు మనం ప్రేమించాడు. దేవుడు ఈరోజు మన బిడ్డలైన వాళ్ళందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆయన విలువ పెట్టుబడిన సొత్తు. నేను నా దేవుని సొత్తు, ఈరోజు నా దేవుని బిడ్డను కాదు అనడానికి ఈ లోకంలో ఎవరము సరిపోం. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేయబడ్డ ప్రజలు ఏ రీతిగా ఉంటారంటే, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఏ రకంగా ఉంటారంటే, ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు వారు ఆనందిస్తారు, ఎల్లప్పుడూ కూడా ప్రభువుని మహిమపరుస్తారు, ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందిస్తారు వారందరూ కూడా. అందుకని చూడండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు, మేము పరిమళ వాసన ఉండటానికి ఆయన తన కొరకు అర్పణగా చేసుకున్నాడు. కానీ మనం క్రీస్తు కొరకు మనం ఏమి చేయగలుగుతున్నాం? నా దేవుడికి నేను రక్షణగా ఉన్నానా? నా దేవుడికి నేను ఏ బలి కూడా అర్పించను. దేవుడు బలిని కోరినవాడు కాదు, ఆయన అందాన్ని ఆస్తులు కోరినవాడు కాదు. అబ్రహాము దేవుడు పరీక్షించాడు, ఒకవేళ అబ్రహాము బలిస్తాడా లేదా అని అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. కానీ అబ్రహాము బలి ఇవ్వడానికి వెనకబడలేదు. దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుడు చెప్పిన మాటకు ప్రతిదీ కూడా విధేయుడయ్యాడు.
నీ కుమారుని బలివ్వడానికి నేను ఎప్పుడు కూడా వెనకాడని అసలే అబ్రాహాము పరిశోధించాడు దేవుడు. అవునా కాదా? నేను చేస్తాడా, నేను చెప్పిన మాట వింటాడా లేదనుకున్నాడు అబ్రాహాము కదా. ఈరోజు చూడండి, మనం ఏదైనా ఈ లోకంలో ప్రియులారా దేవుని కొరకు ఏదైనా చేయడానికి చాలా మంది మంచిగా దేవుని కొరకు ముందుకు వస్తూ ఉంటారు చాలా విషయాల్లో. అయితే బలివ్వటానికి ఈ రోజుల్లో మన క్రైస్తవుల పరంగా, బైబిల్ పరంగా బలిచ్చే పాత నిబంధన గ్రంథంలో మరి పొట్టేలు బలించేవారు కదా. ఈ రోజు అవన్నీ కూడా ఎవరు చేస్తారంటే అన్యులు చాలా మంది చేస్తున్నారు, ఇప్పటికీ కూడా అది కొనసాగుతూ ఉంది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి, నేను బలిని కోరిన వాడను కాను, నీ యొక్క ఆత్మను కోరిన వాడను కాను. మరి కొత్త నిబంధన కాలంలో దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటున్నాడు కదా. నీ హృదయాన్ని నాకు ఇమ్మంటున్నాడు ప్రభువారు. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి నీ హృదయాన్ని నాకు ఇమ్ము, నీ నుంచి నాకు ఏది కూడా నేను ఆశపడటం లేదు కానీ, నీ బంగారాన్ని కానీ, నీ వజ్రాలు కానీ, నీ వెండిని కానీ, నగలు కానీ నాకేమీ వద్దు. కానీ దేవుడు ఏమేమన్నాడండి? చెప్పాలి, ఏమేమన్నాడు మనల్ని? హృదయాన్ని మంచుకున్నాడు. అంటే హృదయాన్ని చాలా మంది అనుకోవచ్చు, నా హృదయాన్ని నేను ఎలా ఇవ్వాలి దేవుడికి, నేను ఎలా బ్రతకాలనుకోవచ్చు. కానీ హృదయాన్ని దేవుడికి ఇవ్వంటే హృదయంలో మొట్టమొదటిగా నువ్వు దేవుడికి స్థానం ఇయ్యి, అది చాలు. దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయంలో నాకు స్థానం ఇయ్యి చాలు. నీ యొక్క ప్రాముఖ్యతలు, నువ్వు చేసే పనుల్లో, నువ్వు చేసే ఉద్దేశాలు నాకు ఒక ఇంపార్టెంట్, నాకు స్థానం నాకు కావాలి. ఆ స్థానం అనేది దేవుడికి పంపించినట్లయితే నీ హృదయాన్ని నాకు ఇమ్ము అని ప్రభు అడుగుతున్నాడు. అందుకు అంటున్నాడు అదే అధ్యాయంలో ప్రియులారా 4వ వచనంలో మనం చూస్తే, కృతజ్ఞత వచనమే మీరు అర్పించవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసత్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? కృతజ్ఞత వచనమే కదా. అంటే కృతజ్ఞత వచనం అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఏదైనా ఒక మేలు కోరినప్పుడు, మనకి ఏదైనా ఒక సహాయం చేసినప్పుడు, మన పొరుగు వారు దీవించబడాలి అన్నప్పుడు ఏమి పలకాలంటే అక్కడ మనము కృతజ్ఞత వచనం పలకాలి. ఇప్పుడు మీకు ఏదైనా ఎవరికి సహాయం చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని నాశనం చేయండి కాక అంటారా, దీవించింది కాక అంటామా? దీవించింది కాక కదా. చాలా మంది ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నారు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ చాలా మంది అశుభ వచనాలు పలుకుతూ ఉంటారు కదా, శాపాలు పలుకుతూ ఉంటారు. నువ్వు ఎలాగైపోవాలి, నువ్వు అలా నాశనం అయిపోవాలి, ఒకటి ఎదిగినప్పుడు కదా. అలాంటి అశుభ వచనాలు మనం పలకకూడదు. ఇక్కడ ఎందుకు అంటూ ఉన్నాడు పౌలు గారు? మీరు కనుక ఎటువంటి కృతజ్ఞత వచనం పలకకపోతే మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసత్తులైనను ఉచ్చరింపకూడదు, ఏమి మీకు తగవు అంటున్నాడు. అంటే మాటకు అర్థం ఏంటి? నువ్వు చేతనైతే నీకు ఎవరైనా మేలు చేసినప్పుడు కృతజ్ఞత వచనము పలుకు, శుభము పలుకు, కానీ అశుభ వచనము మాత్రము నువ్వు ఎవరిని నాశనం కొన్నప్పుడు నాశనం అయిపో, నువ్వు చచ్చిపోవాలి అని చాలా మంది అంటూ ఉంటారు మనతో కదా. ఆ నోటి మాటలు మనకు తగులుతాయి, మన ఇంట్లో వాళ్ళకి తగులుతాయి. ఆ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి, ఆ పరిస్థితి ఏంటండి కదా. మనం వార్తలు చూసినప్పుడు, అనేకమైన వీడియోస్ చూసినప్పుడు ఎంతమంది మరణించారు కదా. ఈరోజు మరి చూసినప్పుడు అనేకమంది కార్ యాక్సిడెంట్లు, ఉదయం 3 కార్ యాక్సిడెంట్లో మరణించారు. 35 సంవత్సరాల వయసు గల వారు. కానీ మన వయసు ఎంత ఇప్పుడు? ఈరోజు సంఘంలో 70 వయసు గల వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అది ఎవరు కృప? దేవుని ఆరాధించగలుగుతున్నారా? మీరు దేవుని కనపరచగలుగుతున్నారా? 60 సంవత్సరాలు చాలా మంది వృద్ధులు ఉన్నారు మన సంఘంలో. దేవుడు మీకు ఇంకా ఆయుష్ ఇచ్చాడు. ఇంకా దేవుడు మీకు ఇంకా ఆయుష్ ఇవ్వాలంటే, మీరు మీ పిల్లలు వివాహం చూడాలంటే మీరు ఎక్కువ ఎక్కడ ప్రార్థన చేయాలి? సంఘంలో ప్రార్థన చేయాలి, ఇంట్లో ప్రార్థన చేయాలి. దేవా, ఈ వయసులో ఇంత ఆరోగ్యాన్ని నాకు ఇచ్చావు కదా, ఇంత అనారోగ్యంగా నన్ను మీరు బ్రతికించావు. కేవలం మీ మనుషుల కృప కాదు, డాక్టర్ కృప కాదు, ఈ లోక వైద్యుల కృప కాదు. దేవుడు కూడా ఆ డాక్టర్స్ కృపనివ్వకపోతే ఈ రోజు అనేక మంది ఎంతమంది చనిపోతారు పిల్లలు ఈ లోకంలో. కాబట్టి మీరందరూ కూడా చెప్పవలసింది ఏంటంటే, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ, కృతజ్ఞత వచనమే మీరు పలకాలి కానీ, ఆశుభ వచనాలు కానీ, సరసత్తులైనను, పోకిరి మాటలైనను మీకు తగవు అని పౌలు గారు అంటున్నారు.
మీకు తగవు. ఇవి ఎవరికి తగవు అంటే ప్రియులారా, క్రైస్తవులకు మాత్రము తగవు. నాశనాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు. అందుకే సొలొమోను భక్తుడు అంటాడు, ఒక నాశనానికి కోరుకున్నప్పుడు వాడే వారు గుంటలో పడతాడంట. ఒక నాశనానికి కోరుకున్నప్పుడు వాడే పడతాడని సొలొమోను భక్తుడైన మరి సొలొమోను చెప్తూ ఉంటాడు. అదే వచనం మన కింద మనం చూస్తే 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారిలో పాలువారై మీరు అట్టి వారితో కలవద్దు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తారంటే, వ్యర్థమైన మాటల వల్ల ఎవడైతే మోసపరచాలని చూస్తూ ఉన్నారో ఇట్టి క్రియలు దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. అవిధేయులు అంటే దేవునికి విధేయులైన వారు కాదు మీరు. అవిధేయులు అంటే దేవుణ్ణి అవమానపరిచేవారు, అంతమంది కూడా మన నోటితో తిట్టేవారు, అంతమంది కూడా దేవుని ప్రజలను విమర్శించే వారిని దేవుడు అంటూ ఉన్నాడు. వారి మీదకి దేవుని ఉగ్రత భయంకరంగా వస్తాదని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అదే వచనంలో 15వ వచనం అంటూ ఉన్నాడు, పౌలు గారు అంటూ ఉన్నారు, మీరు జ్ఞానం కలిగి నడుచుకోండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల కాక జ్ఞానులుగా నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని. ఈ జ్ఞానం అనేది చాలా మందికి అవసరం. ఎందుకంటే మంచి జ్ఞానం, ఈ రోజు నేను ఏ రకంగా ఉన్నాను, నేను దినములు చెడ్డవి కదా. ఈ భయంకరమైన దినాలన్నీ కూడా ఏంటండి, మంచి రోజులు మాత్రము కావు, దినములన్నీ కూడా చెడ్డవే అంటే మీరు అనుకోవచ్చు, దేవుడు ప్రతి దినము మంచి వారికే చేశాడు కదా, దినములు ఎందుకు చెడ్డవి అంటూ ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. దినములు చెడ్డవేంటి, దాని అర్థం ఏంటంటే ప్రభు రాత్రి సమీపిస్తుంది కాబట్టి చాలా మంది ప్రభు ప్రేమను కోల్పోయి, చాలా మంది ప్రభు కొరకు తెలుసుకునలేక, చాలా మంది ప్రభు కొరకు నిలబడలేక, చాలా మంది ప్రభు రక్షణలోకి లేక వాళ్ళందరూ కూడా ఏమైపోతారండి, చెడిపోతున్నారు. అది దినములు చెడ్డవంటే కదా. దినములు మంచివే, దేవుడు మంచి దినాన్ని ప్రతి దినాన్ని కూడా సోమవారం నుంచి 7 దినాలు కూడా దేవుడు మంచివే చేశాడు. ఆ దినములు చెడ్డమని చెప్పట్లేదు, కానీ రోజులు వచ్చే రోజులు ఏంటంటే మనకి భయంకరమైన దుర్దినాలు కాబట్టి, అపాయకరమైన దినాలు కాబట్టి, మనకు సంభవించే దినాలన్నీ కూడా కరువులు కష్టాలు వచ్చే దినాలు కాబట్టి మీరు జ్ఞానం కలిగి నడుచుకోవాలని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, నిన్ను నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో నీ బిడ్డలు, నీ భర్త భార్య, నీ బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని. ఇప్పుడు చూడండి ప్రియులారా, మనకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ ఏదైనా నాశనం అయిందనుకో నీకు బాధ కదా. మన కుటుంబంలో ఎవరికైనా మన బిడ్డ అనారోగ్యంతో చనిపోయాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? నిన్న ఒక వీడియో పెట్టాను నేను స్టేటస్ కదా. ఈ ఎండాకాలంలో సెలవులకు వెళ్ళినప్పుడు చిన్న బిడ్డ చనిపోయాడంట నీటిలో పడి. ఆ తల్లి ఎంత ఏడుస్తుందో, 8 సంవత్సరాల పిల్లోడు కదా, ఎంత ఆవేదన పడుతూ ఉందో. కాబట్టి మన కుటుంబంలో ఒక బిడ్డలు కోరుకున్నప్పుడు ఆ తల్లి బాధను చూస్తే చాలా బాధ వేసింది కదా. అలాగే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వద్దు. దినములన్నీ కూడా చెడ్డవి కానీ మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు దేవుడు కదా. ఈరోజు దేవుని సంఘంలో, దేవుని యాజక సంఘంలో, యాజక సమాజంలో ప్రభు మనకు అనుగ్రహించిన కారణం చేత ఈరోజు మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దేవుని సంఘానికి ఎందుకు వచ్చారు? మనం అందరము మన కుటుంబము ఆశీర్వదింపబడటానికి, మన కుటుంబం దీవించబడటానికి, మన కుటుంబము దేవుని సన్నిధిలో అభివృద్ధి పరచడానికి. యెహోషువ అంటాడు, నేను నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో నివసించాలంటున్నాడు. యెహోషువ అంటాడు, నా కుటుంబం అంతా కూడా దేవుని సంఘంలో ఉండాలి, నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి, నా కుటుంబం అంతా కూడా దేవునిలో నలగాలి అని యెహోషువ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనము నా కుటుంబం పాడైపోవాలని మీరు కోరుకుంటారా? మీ కుటుంబంలో ఎవరు బిడ్డలు ఉన్నారనుకోండి, వారందరూ కూడా దేవుని వాక్యంలో వారు ఎదగాలి, దేవుని ప్రేమలో వారు నేర్పించాలి. దేవుని వైపు వారు ఉంటే లోక వైపు నుంచి వారు భయపడతారు. దేవుని వైపు కనుక లేదనుకోండి, బిడ్డలకి, చిన్న బిడ్డలకి వారికి దేవుని వైపు లేకపోతే వారు ఏమవుతారు? ఈ లోకంలో అవిధేయులు అయిపోతారు, విధేయులుగా ఉండరు. కానీ మీరు ఏం చెప్పాలి? దేవుని వైపు నేర్పాలంటే ఎక్కడికి పంపించాలి? ఎక్కడికండి? దేవుని మందిరానికి మీరు పంపించాలి. దేవుని మందిరానికి పంపించినప్పుడు వారికి ఏమి కలుగుతుంది? భయం కలుగుతుంది, భక్తి కలుగుతుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు
మరి విశ్వాసాన్ని గురించి ఒక మాట ఉంటారు, వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం ఎప్పుడైతే నీకు కలుగుతుందో అదే విశ్వాసం నీ బిడ్డలకి నీకు కలగాలంటే ఎక్కడ ఉండాలి? మీ పిల్లలందరూ కూడా దేవుని మందిరంలో ఉండాలి, దేవుని మందిరానికి పంపించాలి. అదే ఒక వారంలో ఒక రోజు కాదు, నీ కుటుంబంలో కూడా నీ బిడ్డలకి ఉదయం లేచినట్టే వాక్యం చదవని నువ్వు నేర్పించావునుకో, వాడు ఏమవుతాడు? స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు వాక్యం చదువుకు వెళ్ళు, లేకపోతే నువ్వు వెళ్ళకు అని చెప్పావనుకో ఏమవుతుంది? భయం ఉంటుంది కదా. అమ్మో మా అమ్మ తిడతాది, మా డాడీ తిడతాడు, నేను వాక్యం చదవలేదు, నేను వెళ్ళిపోతున్నాను. ఆ భయం ఎక్కడ ఉంటుంది? దేవుని భయం ఉంటుంది, దేవుని భక్తి ఉంటుంది. నీ బిడ్డలకి ఇప్పటి నుంచే దేవుని భయం నేర్పించు. దేవుడి మిమ్మల్ని కాపాడతాడు. నువ్వు జగన్పేట స్కూల్కి వెళ్తున్నారు బిడ్డలు, నువ్వు ఎక్కడక్కడ వెనకాల వెళ్ళావు, నీ తండ్రి వెళ్ళవు, నీ తల్లి రాదు, కానీ ఎవరు వస్తున్నారు నీ వెనకాల? దేవుడు ఆయన యెహోవా నీ తండ్రి కాబట్టి వస్తున్నాడు. ఆయనకి పని ఏమీ కాదు. కానీ ఆయన ప్రార్థన చేయకపోతే, నా దేవా, నా తండ్రి, నా బిడ్డ నువ్వే కాపాడు, నా బిడ్డ వెనకాల నువ్వు వెళ్ళు అని ప్రార్థన చేసావు అనుకో, దేవుడు అనుకుంటాడు, అమ్మో నా ప్రియులు ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రజలు నన్ను అడుగుతున్నారు, నిన్ను కాపాడాలి అనే నిరీక్షణ ఎవరికి ఉంటుంది? దేవుడికి ఉంటుంది కదా. మనం ప్రార్థన చేయకపోతే మన బిడ్డలకి దేవుని కోపదలు ఎలా ఉంటుంది చెప్పండి? మనం దేవుని అడగకపోతే దేవుని కోపదలు మన బిడ్డలకు ఎలా దయచేస్తాడు? అందుకే అంటున్నాడు, మీరందరూ కూడా దేవుని అడగాలంటున్నాడు. అందుకే అదే విషయం మనం చూస్తే 17వ వచనంలో, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించుకునండి. మీరు ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోవాలంట. నా చిత్తం ఏంటి? నా దేవుని చిత్తం నా పట్ల ఏంటి? నా దేవుని చిత్తం నా విషయంలో ఏంటి అనేది మీరందరూ కూడా గ్రహించుకోవాలని ఇక్కడ ప్రభు వారు మనకి చెప్తూ ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే పౌలు గారు అంటూ ఉన్నారు, మీరందరూ కూడా ఇక్కడ ప్రేమ కలిగి నడుచుకోవాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని తయారు చేశాడు. పౌలు గారు అంటున్నారు, ఈ రోజు క్రీస్తు నన్ను ప్రేమించాడు కాబట్టి, క్రీస్తు నా కొరకు నేను అర్పణగా బలిగా నా యొక్క జీవితాన్ని అర్పించుకున్నాను, నేను వరకులుగా ఏమి సిద్ధపరచాలని దేవుడు అడుగుతున్నాడు. అయితే పౌలు గారు ఎఫెసు సంఘానికి రాస్తున్నప్పుడు అంటున్నాడు, 5వ వచనం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటందుకు ఆయన మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను ఆయన అప్పగించుకున్నాడు. ఆయన శరీరాన్ని అప్పగించుకున్నాడు, ఆయన యొక్క రక్తాన్ని ఆయన అప్పగించుకున్నాడు, ఆయన శరీరం మన కొరకు బలిగా అర్పించుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు మనం ప్రేమించాడు కాబట్టి మన కొరకు బలిగా ఆయన బలిగాను కూడా మన కొరకు సిద్ధపడ్డాడు. చూసారా? ఎందుకు ఇంత త్యాగాన్ని మన కొరకు చేశారంటే, నేను ప్రతి ఒక్కరిని కూడా పరిమళ వాసనగా ఉండటానికి నేను తయారు చేయాలి, ప్రతి ఒక్కరు సువాసనగా ఉండాలి, ప్రతి ఒక్కరు నా నామమును అనేక మంది మహిమపరచబడాలని ప్రభు వారు అపోస్తలుడైన పౌలు గారు రాయించిన పత్రికలో ఎఫెసు సంఘానికి రాస్తున్న ఒక చక్కని మాటలో ఇక్కడ రాస్తున్నాడు. అదే అధ్యాయంలో 8వ వచనం ఒకసారి మనం చూస్తే, 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి అయించేది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు కదా. పూర్వం నుంచి చీకటి అనగా సాదృశ్యం అనగా అర్థం ఏంటంటే, ఒకప్పుడు లోక సంబంధాలే ఉన్నారేమో, కానీ ఇప్పుడు మీరందరూ కూడా ఎలా ఉన్నారు? ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుడు లోకానికి ఏ రకంగా వెలుగునిచ్చాడో మీ జీవితాలు కూడా రక్షణ అనే వెలుగు మీకు అనుగ్రహించబడింది. దేవుడు మీకు రక్షణ ఇచ్చాడు కాబట్టి మీరందరూ కూడా వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధాల వల్ల మీరందరూ కూడా నడుచుకోవాలి. ఎందుకు నడుచుకోవాలంటే, ఏళ్ళగా 12వ వచనంలో, అట్టి క్రియలు చేయవారు రహస్యమును జరిగించుకొనడం గురించి మాట్లాడటను అవమానకరమైనది సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపడను. వెలుగు అనగా అర్థం ఏంటంటే రక్షణ. వెలుగు అని అర్థం ఏంటంటే, మీరు పూర్వం మీరు చీకటై ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా ఎలా ఉన్నారండి? ప్రభువునందు మీరందరూ కూడా వెలుగై ఉన్నారు. ఒకప్పుడు చీకటే, మన జీవితాలన్నీ కూడా మార్పు లేనప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన జీవితాలు అలాంటి చీకటి వలె ఉంటాం కదా. మార్పు లేనప్పుడు ఎన్నైనా మనం ఈ లోకంలో దేవుని కొరకు నిలబడలేకపోయాం. కానీ ఇప్పుడు అందరూ కూడా మీరు ఎలా ఉన్నారు? ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే వెలుగంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు మారు మనసు పొందారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏమి పొందారు? మారు మనసు పొందారు, రక్షణ పొందారు. మీరందరూ కూడా ఇప్పుడు చీకటి సంబంధాలు కాదు అని పౌలు గారు అంటున్నారు.
చీకటి సంబంధులు అంటే ఎవరంటే సాతాను సంబంధులు కాదు. మీరు అందరూ కూడా ఇప్పుడు ఎవరు సంబంధులు? వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు అంటే దేవుని కొరకు నిలబడిన వారు మీరందరూ. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, మీరందరూ కూడా అవిధేయులైన వారు, నేను అట్టి వారితో పాలువారి మీరు ఉండవద్దని దేవుడు ఈ రోజు మనకి అపోస్తలుడైన పౌలు గారు ఈ రోజు చెప్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి అదే 4వ వచనం చదువుకున్నాం కదా, కృతజ్ఞత వచ్చిన మేము ఉచ్చరింపాలి కానీ ఈ లోకంలో అపవిత్రమైన మార్చులు కానీ ఏ సరసత్తులైన ఉచ్చరింపవైన మీకు తగవు అని పౌలు గారు అంటున్నారు. కృతజ్ఞత వచ్చిన శుభములు మనం పలకాలని ప్రభు ఈ రోజు మనకు నేర్పిస్తున్నారు ప్రియులారా. ఎందుకంటే క్రీస్తు గారు ఈ రోజు నీ కొరకు నా కొరకు పరిమళ వాసనగా ఉండడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి నేను ఈ రోజు ఎలా ఉన్నాను, ఈ భయంకరమైన మురికి జీవితాన్ని దేవుడు నన్ను మార్చాడటానికి కారణం ఏంటంటే దేవుడు ఈ రోజు పరిమళ వాసనగా ఉండడానికి ఆయన ఏ రీతిగా వేగిన పడ్డాడో నేను కూడా అదే రీతిగా పరిమళ వాసనగా ఉండాలి. ఆయన కొరకు ఆయన నిరీక్షణ మనకు కావాలి. క్రీస్తును ప్రేమించాడు, మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పరిమళ వాసనగా ఉండాలంటున్నాడు. కానీ మీరందరూ కూడా ఎలా ఉండాలి? 5వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. నేర్చుకున్నామని కావున మీరు ప్రియులైన కదా, దేవుని కొరకు ఎలా ఉండాలండి? ప్రియులైన పిల్లల వలె కదా. ఈరోజు దేవుని కొరకు ప్రియులైనగా కాకుండా పనికిమాల వారి పిల్లలుగా ఉంటున్నారు చాలా మంది. ఎందుకంటే దేవుని పిల్లలకి మనకి చాలా తేడా ఉంది కదా. మనం మాట్లాడే మాటలు కానీ, మన నోటి నుంచి వచ్చే ప్రతి విధమైన మాటలు కానీ. కాబట్టి మన నోటి మాటల వలన మనం లెక్క చెప్పాలి. మన నోటి మాటల వలన ప్రతిదీ కూడా దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పనులు నడుచుకోవాలి అంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాలి అంటే, క్రీస్తు మిమ్మల్ని పరిమళ వాసనగా ఉండటానికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలంటే మీరు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రియులైన పిల్లల వలె. ఈ లోకానికి కాదు, దేవుని పనులు నడుచుకోవాలి. ఈ లోకాన్ని పోల్చవద్దు ఎవరు కూడా. ఈ లోకాన్ని నేను వాడికంటే నేను మంచివాడిని, నేను వాడికంటే నాకు ఏ అవ్వట్లేదు, నేనే మంచివాడిని అనుకుంటారు చాలా మంది. కానీ దేవుని కొరకు ప్రియులుగా ఉందాం. ఈ లోకంలో పక్కన పెట్టండి, ఈ లోక పరిస్థితులు పక్కన పెట్టండి. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు కాదు. కానీ ఈ లోకాన్ని ఒకసారి మనం పక్కన పెట్టినట్లయితే దేవుని కొరకు ప్రియులైన పిల్లలుగా ఉందాం. అంటే దేవునికి ప్రియులుగా ఉందాం. ఈ లోకాన్ని మనం గమనించినట్లయితే ఈ లోకంలో సాక్ష్యము, తీర్పు అన్ని కూడా ప్రభు మనకి ఇస్తాడు ఏదో ఒక రోజుని. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని కూడా నడుచుకోండి. మనుషులు పోల్చవద్దు, మనుషులు పోల్చవద్దు. ఆ మనుషుల కంటేనే మంచివాడు, ఆ మనుషులకి నేను అలవాటు నాకు లేవు అని మీరు గర్వించుకోదు. కానీ ఇక్కడ మీరు ప్రియులైన పిల్లల వలె దేవునికి ప్రియులుగా ఉండండి. రెండవదిగా మనం చూస్తే 4వ వచనం మనం చూస్తే, కృతజ్ఞత వచ్చిన మేము రుచరింపవలదు కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసత్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. బూతులు కదా, ఉచ్చరింప మాటలు, సరసత్తులు, దేవుడి కొరకు వెలగొల్లాడే మాటలు, దేవుని జోలికి మాత్రం ఎవరు కూడా వెళ్ళవద్దు. దేవుని జోలికి వస్తే, దేవుని సంఘం జోలికి వస్తే, దేవుని సేవకుల జోలికి వస్తే 7 అంతుల శ్రమ మనము అనుభవించుకుంటాం కదా. ఈరోజు పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో అనేకమైన అబద్ధాలు చెప్తున్నారు, అనేకమైన కుట్రలు వేస్తున్నారు. దేవుడు ఉన్నాడు, ప్రతి దానికి దేవుడు ఉన్నాడు, దేవుని సాక్ష్యం ఉంది కదా. దేవుని సేవకులు మాటలు కనుక మనం ఏదైనా మనం అంటే భయంకరమైన శాపాలు మనము కొని తెచ్చుకుంటాం. అందుకే అంటున్నాడు, దేవుని సరసత్తులైనను, బూతులైనను, పోకిరి మాటలైనను ఇవి మీకు తగవు. ఇవన్నీ కూడా ఎవరికి తగినంటే అన్యులకి, దేవుని ప్రేమ ఎరగని వారికి, దేవుని క్రైస్తవులకి కాదు. క్రైస్తవులకి మనం అందరికీ తెలుసు. క్రైస్తవులకు తెలిసిన మాటలు ఏంటి? నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు రక్షకుడు, నా దేవుని కొరకు నేను ఏర్పాటు చేయబడ్డాను, నా దేవుని కొరకు నేను బలియాగము, ఆయన నా కొరకు కనుక ఏ రీతిగా అర్పించుకున్నాడో నేను కూడా నా ప్రభు కొరకు నా జీవితాన్ని అర్పించుకుంటాను నిరీక్షణ అనుకున్నట్లయితే ప్రభు వారు అంటున్నారు, ఈరోజు నీ కొరకు నేను బలియాగడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు నా కొరకు చేయడానికి ఏ రీతిగా ముందుకు వస్తాను ప్రభు వారు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నారు. ఒకసారి మోకరిందామా? ఒకసారి మోకరించి ప్రార్థన చేద్దాం. ఒకసారి 2 చేతులు కావాలించి అందరూ కూడా మోకరించి ఇప్పుడు విన్న వాక్యాన్ని ప్రభు మనుడిలో ఆలకించాలని అందరూ కూడా నోరు విప్పి 1 నిమిషం
ఒక నిమిషం ప్రార్థన చేయండి. అయ్యా, ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే, క్రీస్తు మమ్మల్ని ప్రేమించి పరమల వాసంగా ఉండటానికి ఆయన మమ్మల్ని ఏ రీతిగా ప్రేమించాడు, మేము కూడా ఆ రీతిగా ఉండాలని. నేను కూడా నా దేవుని కొరకు క్రీస్తు నన్ను ప్రేమించాడు, ప్రియులైన పిల్లల వలె నేను దేవుని కొరకు నడుచుకుంటాను, ఎందుకంటే నేను దేవుని బిడ్డను. అవమానం ఉండను ఈ రోజు నుంచి, ఎందుకంటే నేను దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డాను. పౌలు గారు అంటూ ఉన్నారు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని కొరకు నడుచుకోండి, దేవుని కొరకు నడుచుకోండి అని ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, పౌలు గారు అంటూ ఉన్నారు. కాబట్టి ఒక నిమిషం, ఒక నిరీక్షణ, ఒక సమర్పణ మనం చేసుకున్నాం. అయ్యా, ఈరోజు నేను నిజంగా ప్రియులుగా నేను ఉండలేకపోయినాము, దేవుని కొరకు నడుచుకోలేకపోయినాము, నేను దేవుని కొరకు నిలబడలేకపోయినాము. అయ్యా, దయతో నన్ను క్షమించిన ఆయన, నాకు ఒక అవకాశం ఈ ప్రభా, ఈ రోజు నుంచి నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను. ఈ రోజు నుంచి నేను నీ కొరకు నేను ఒక సాక్షిగా నేను జీవిస్తాను. అయ్యా, మీకు వందనాలు, ఎందుకంటే నిత్యం నిలిచింది నీ ప్రేమే. ఈ లోకంలో ఎవరి ప్రేమ నిలవదు ప్రభా, నీ ప్రేమ తప్ప వేరే ప్రేమ ఈ లోకంలో ఉండదు. మీ ప్రేమ శాశ్వతమైనది, మీ ప్రేమ నిజమైనది ప్రభా, ఎందుకంటే మీ ప్రేమను ఎడబాపువాడు ఎవరు కూడా లేడయ్యా. ఈరోజు నేను ఒక తీర్మానం నాకు దయచేస్తావా? ఈ రోజునైనా ఒక సన్నిధానంలో, మీ సన్నిధానంలో నేను వచ్చాను, మీ సన్నిధిలో నేను వచ్చాను, ఒక సాక్షిగా నన్ను సహాయం చేయనైనా. మీకు వందనాలు, మీకు వందనాలు మేము చెల్లించుకుంటున్నాను. మీకు స్తోత్రాలు. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాతో ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే. అందరూ చెప్తాను మాట, అందరూ. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది మాటే యేసయ్యా. నాతో ఉండేది, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. నాలో ఉండేది, నాలో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకులకు ప్రేమ పంచినావు. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకులకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటి రారయ్యా, నీకంటే లోకములో గనులెవరేసయ్యా. నీకెవరు సాటి రారయ్యా, నీకంటే లోకములో గనులెవరేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ఈ లోక స్నేహాల
అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా, ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా, నిజమైన స్నేహము నీదయ్యా, నిత్యము లేకుంటే నా బ్రతికే వ్యర్థమయ్యా, నిజమైన స్నేహము నీదయ్యా, నీ స్నేహము లేకుంటే నా బ్రతికే వ్యర్థం. పాడ నిత్యము నిలిచేది, నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే నాతో ఉండేది, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. పరిశుద్ధుడైన వందనాలు. నిత్యం నిలిచేది మార్చనైనా ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు, నీ మాట శాశ్వతం, నీ ప్రేమ శాశ్వతం ప్రభా. ప్రతి ఒక్కరికి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి. ఎండవేళల్లో ఏ బిడ్డలు కూడా ప్రభునైనా వడగాల్పులు తగలకుండా, ఏ హానికరమైన ప్రయోజనాలు ఎవరికి కూడా లేకుండా, ఏ హానికరమైన ప్రమాదాలు ఎవరికి సంభవించకుండా మా సంఘ బిడ్డల్ని, మా సంఘ విశ్వాసులు పిల్లల్ని కాపాడండి. అనేక మంది సంఘ బిడ్డలు ప్రభా అనేకమైన గ్రామానికి ఊళ్ళు వెళ్ళారు, క్షేమంగా సకాలంలో తోడుకురండి. మీకు వందనాలు. ఈ సెలవుల దినాలన్నీ కూడా క్షేమంగా గడవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభుత్వమైన దేవుడిలాగా పూర్వచమైన వందనాలు. దేవుడి కొరకు బట్టి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం మనల్ని, మన సంఘాన్ని, మన బిడ్డని మన దేవుడు ఎంతగానో కాచి కాపాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. పోయిన వారం మనం ఈ వాక్యం చెప్పుకున్నామండి. దేనికోసం? దేనికోసం అండి? ఎందుకు వస్తున్నామో కూడా మనకి అర్థం అవ్వకుండా ఉంది. గవర్నమెంట్ పనులకి ఎక్కువ మంచిదే, 300 పడుతుంది. దేవునికి స్తోత్రం. మనం వచ్చామంటే వాక్యం మనకు చెప్పలేకపోతున్నాం అంటే ఎంత మరి మన సంఘ బిడ్డలు ఎలా ఉన్నారో చూడండి. దేవుని వాక్యం ఏంటి? తేనె వంటిదని చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నామండి? ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో వాక్యాలలో? 5 ఉన్నాయండి. మొట్టమొదటిగా ఏంటి? మన వాక్యం చూసుకుంటే దేవుని వాక్యము ఆహారం వంటి ఏంటండి? రెండోది తేనె వంటి, మూడోది దీపం వంటి, నాలుగోది సుత్తు వంటి, ఐదోది అగ్ని వంటి. 5 ఉన్నాయి మనకి. పోయిన వారం మనం దేని కోసం చెప్పుకున్నాం? ఈరోజు మనం దేవుని వాక్యము దీపము వంటిది. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన 105వ వచనం మనం చదువుకుందాం. 119, 105 చూడండి. చదవండి. 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని దేవుడు మాతో మాట్లాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. మనం ఒక త్రోవను వెళ్ళాలంటే మనకేమి కావాలి? వెలుగు కావాలి మనకి. ఆ వెలుగు ఏంటి? దేవుని వాక్యమే వెలుగు.
దేవుని వాక్యంలో మనం నడుచుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యము మనం చూసుకుంటే దేవుని వాక్యము దీపము వంటిది. ఏంటంటే దేవుని వాక్యము దీపం వంటిది. దీపంలో 3 రకాలైన దీపాలు ఉన్నాయి. ఏంటి? మొట్టమొదటిది దీపం అంటే ఒక బుడ్డి కావాలి. ఏం కావాలండి? బుడ్డి కావాలి. అందులో ఏమేయాలి? కిరసనాలు వేయాలి. బుడ్డి కిరసనాలు వేసిన తర్వాత ఒక్కటి ఏం కావాలి? ఒత్తు కావాలి. ఏం కావాలండి? ఈ 3 కలిస్తే అప్పుడు ఏం కనపడుతుంది మనకి? దేవునికి స్తోత్రం. మన వెలుగు కనపడాలంటే మొట్టమొదటిగా బుడ్డి, 2 నూనె, 3 ఒత్తు. అదే బిడ్డలారా, అందుకని అన్నాడు ఈ వెలుగు ఈ 3 మూలంగా మనం కలుగుతున్నది. అలాగే దేవుని వాక్యం అనే ఈ దీపపు వెలుగు తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు మహాదేవుడి నుండి మనకి వెలుగు కలుగుతా ఉన్నది. దేవునికి స్తోత్రం. మన పోయిన చెప్పిన వాక్యమే ఇప్పుడు ఈ రోజు మన చెప్పులో పోతున్నామంటే చాలా విచారకరమైన సంఘటన. అదే పెట్టారు. మరి మనం వస్తున్నాము అంటే మరి దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని ఏమి చెప్పారో మనం ఏం చేసుకోవాలి? మన హృదయంలో ఒక 4 కూడి ఆ గవర్నమెంట్ పనులు అరగంట చేసాక అయిపోయాక అబ్బబ్బా ఎక్కలేని కబుర్లు అంటే అక్కడే వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయండి? ప్రపంచంలో లేని కబుర్లు ఆ 4 దగ్గర వస్తాయి. కానీ ఈ దేవుని వాక్యము 101 మాట కూడా ఎవరికి? దేవునికి స్తోత్రం. అదే బిడ్డలారా, అందుకనే దేవుని దినాన్ని అంటాడు దేవుని నుండి మనకు కలుగుతున్నది. ఈ కలుగుతున్నది రక్షింపబడిన వారి పాపములకు దేవుని వాక్యము దీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. మనందరికీ అలాగే దేవుని బిడ్డలందరికీ దీపముగా వెలుగుగా మనకు కనబడతా ఉన్నది. అందుకని 3 దేవుడు ఇది మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇక్కడ యాకోబు కరెంట్ ఉన్నాడు చూడండి. ఇక్కడ యాకోబు అంటాడు చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకుంటే ఇక్కడ ఉంది, యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకొందుము. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడంటే ఇక్కడ? యాకోబు వంశస్థులారా రండి, మనమందరం యెహోవా వెలుగులో నడుచుకుందాం. మనక్కడ ఏ వెలుగులో నడుచుకోవాలి? మనం దేవుని యొక్క వెలుగులో మనం నడుచుకోవాలి. మనం ఇప్పుడు ఎక్కడ నడుచున్నాం? చీకటి అంధకార శక్తుల దురాత్మలతో మనం నడుచుకుంటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు అన్నాడు దేవుని పిల్లలమైన మనము ఏర్పరచబడిన ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చీకటిలో ఉండి మనం ఉండకుండా దేవుని వెలుగులో మనము నడుచుకోవాలని ఈ దినాన్ని యాకోబు చూస్తున్నారా రండి అని దేవుని దినాన్ని మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అదే పెట్టారు. ఎందుకంటే చీకటి నుండి ఇక్కడ మనం ఆశ్చర్యకరమైన ప్రభు యొక్క వెలుగులోనికి మనం ఇక్కడ పిలువబడిన వారము. మనం అందరము దేవుని వెలుగులోనికి మనము పిలువబడిన వారము. మనందరూ దేవుని వెలుగులో నడుచుకునే వారు మనందరం. ప్రియ దేవుని పెట్టారా, అటువంటి యొక్క వెలుగులో మనం నడుచుకోవడానికి దేవుడు మనకు గొప్ప దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుని పెట్టారా, మనం చూసుకుంటే చూడండి ఇక్కడ దావీదు గారు కూడా అన్నాడు. ఇక్కడ కీర్తన కాలే ఇక్కడ ఒక మాట అంటున్నాడు వెలుగు కోసం. చూడండి యోబు గారు మాట అన్నాడు చూడండి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనంలో మాట చూడండి. అప్పుడు ఆయన దీపమున నా తల పైన ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటున్నాను. చాలండి. ఇక్కడ ఏముందంటే ఇంకి ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. అంటే ఇక్కడ దేవుని వాక్యము మనకి ఏంటి? ఈ వాక్యము దీపము. ఈ భక్తుని యొక్క తలకు పైగా అక్కడ ప్రకాశిస్తుంది. ఎందుకంటే ఆయన
వాక్యం అనుసరించి నడుచుకోవాలని దేవుడి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఈ వాక్యం మనకున్నదేంటి, ఇక్కడ ఒక వాక్యం మనం చూసుకుంటే ఆ రెండవ పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో కూడా మాట చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచ వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుంచు దీపమయ్యున్నది. దానిని మీరు లక్ష్యం మీరు మీకు మేలు. దేవునికి స్తోత్రం. అన్నిటికంటే ఇక్కడ ఏంటంటే ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క. చూడండి, మీ హృదయములు ఉదయించు వరకు ఈ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్లున్నది. దాని మీరు లక్ష్యం చేయడలా మనకేంటంట మేలు. మనకేం కలుగుతుందట? మేలు కలుగుతుంది. ఎందులో మేలు కలుగుతుంది? మనకి దేవుని వెలుగులో నడుచుకుంటే మనకి మేలు కలుగుతుంది. అందుకని ఇక్కడ మన మానవ హృదయంలో పాపం అనే చీకటి ఉన్నారు. మనకి ఏమున్నదండి? పాపం అనే మనకి ఇంకా చీకటి ఉన్నది. కాబట్టి ఇక్కడ అంటే ఉన్నాడు, ఈ వాక్యం చీకటి హృదయంలో వెలిగించుతున్నది. ఎందుకంటే ఇంకా అనేక మంది ప్రభు తోటి తిరగలేకపోతున్నారు. ఈ ప్రభు తోటి తిరిగి రక్షించబడి ఇక్కడ దేవుని హృదయం గలవారుగా జీవించాలని దేవుడి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలు, దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29 చూసుకున్నా. చూడండి, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయుము. నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణు జోచిన వారికి అందరికీ ఆయన కీడము. యెహోవా తప్ప దేవుడేది? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగానున్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరు నడిపిస్తారండి? యథార్థవంతులు దేవుడు నడిపిస్తాడు. ఆయన త్రోవలలో చూడండి. ఇక్కడ ఈ సమూయేలు గ్రంథంలో ఇక్కడ అంటూ ఉన్నాడు, యెహోవా అనేటి మహిమ గల దేవుడు, ఆయన దీపమైన దేవునికి స్తోత్రం. ఆ వెలుగులో మనము నడుచుకోవాలి. ఇక్కడ దేవుడి దినాన్ని చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. దేవుడు ఎవరు నడిపిస్తాడండి? యథార్థవంతులను. దేవుని నమ్ముకున్న బిడ్డని, దేవుని ఆశ్రయించిన బిడ్డని, రక్షణ పొందిన బిడ్డని, బాప్తిసం పొందిన బిడ్డని అందరూ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఎలా నడిపిస్తాడు? ఆయన రక్షణలో, ఆయన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన పాపమేమి చీకటిలో ఉన్న రక్షణ గురించి ఇక్కడ మనకి దినాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా మనందరిని రక్షించే వారి రక్షణ దీపము వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడండి? ఆయన మనందరిని వెలుగులో దీపం వలె మనందరినీ ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎవరైతే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఏమైనా మనం ఇంకా చీకటిలో ఉన్నామేమో, ఆ చీకటిలో మనం ఇంకా దారి సరిగ్గా మనకి కనపడ్డాలేమో, ఆ చీకటిలో మనం విడిపోతున్నామో ఇంకా మనకి కనపడ్డాలేమో, దేవుడి చక్కని వెలుగునిచ్చాడు మనకి. నీ వాక్యం ఉన్న దీపములకు వెలుగు. ఏంటండి వెలుగు? నీ వాక్యము నా పాదములకు
దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటియా దీపము నీ వాక్యము నా పాదములకు దీపము దీపము. మన పాదాలకు ఏంటండి? ఆయన వాక్యము దీపము. దేవునికి స్తోత్రం. ఈ దీపం అనే వెలుగులో మనం నడుచుకున్నాం. ఈ యేసుక్రీస్తు యొక్క వెలుగులో మనం నడుచుకున్నాం. ఈ దీపము ఈ వెలుగే మన యేసుక్రీస్తు. ఆమేన్. ఏంటండి ఈ దీపము వెలుగు? ఈ యేసు వెలుగు దేవుడే మనకి. ఈ దేవుడు మనలందరినీ ఎక్కడ నడమంటున్నాడు? చీకటిలో. చీకటిలోనండి ఎక్కడ నడమంటున్నారు? వెలుగులో. ఎంతమంది వెలుగులో నడుస్తున్నారు? చేతులంతండి. ఎంతమంది? 60-70 మంది ఉన్నారు అక్కడ. ఇద్దరు కనబడుతూ ఉన్నారు ఇక్కడ నాకు. మరి ఉన్న వాళ్ళందరూ ఏంటి? దేవునికి స్తోత్రం. మొన్న అక్కడ మీటింగ్ జరిగింది. నేను స్టేజ్ మీద కూర్చుని ఉన్నాను. ఆ మాత్రంగా చక్కగా సెల్ల తీసుకుని చక్కగా వీడియో ఇలా తీస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కదండి ఏంటి తీస్తుంది అది? దేవుని కార్యాలు. ఏంటంటే అక్కడ దేవి సింబల్ గింబల్ వాళ్ళకి తీయలేదు, కానీ అక్కడ చక్కగా ఆ పాస్టల్ని నాకమ్మ పర్వాలేదు. నాకు నప్పడం కూడా ఆ ఫోటో తీయడం కూడా నాకు ఫోన్లో ఇప్పుడు కూడా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. మరి మాత్రమే చక్కగా సెలవులు అన్నీ కూడా మరి ఇక్కడ చూస్తుందో తెలియదు, కానీ చూస్తున్నామమ్మా. అమ్మాయి వెరీ గుడ్. ప్రియ దేవుని బిడ్డలారా, అందులో దేవుడి దినాన్ని అంటున్నాడు. మనకి ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 21:23 చూడండి. ప్రకటన గ్రంథము 21:23 చూడండి. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికెక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరించురు. భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకుని వద్దురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు, కానీ నిషిద్ధమైనదైనను అహసమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. దేవునికి స్తోత్రం. అందులోకి ఎవరు ప్రవేశించారండి? ఎవరు ప్రవేశించారు చూడండి. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథముందు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారంట. అందరూ ప్రవేశించేస్తారా? అందరూ ప్రవేశించారు. మన కింద చూసుకుంటే ఎంత భయంకరంగా ఉందా మాట. ఏముందండి చూడండి. వ్రాయబడిన వారి దానిలో ప్రవేశించారు, కానీ నిషిద్ధమైనది ఏదైనాను చాలా జాగ్రత్త. ఇకే చూడండి. ఆశమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైన దానిలోనికి ప్రవేశింపడాట. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు మనకి? ప్రకాశించుటకై సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కర్లేదంట. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్లయే దానికి దీపము. అక్కడ వెలుగేంటంటే అక్కడ ఆ గొర్రె పిల్లయే అక్కడ ఆ వెలుగుగా ఆ యొక్క దేవుని రాజ్యానికి అక్కడ పట్టణం ప్రకాశించే సూర్యుడు అక్కర్లేదంట. చంద్రుడు కూడా అక్కడ ఏమి కూడా అక్కడ అక్కర్లేదంట. ప్రియ దేవుని మన జాగ్రత్త. మనందరం కూడా మరి యేసు ప్రభువుకు దీపం అని ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. నిజమైన వెలుగుగా ఉండాలి మనం.
అది ఎవడైనా ప్రభువులు మనం ఖచ్చితంగా మనం ఈ యొక్క ఆ ప్రభు యొక్క వెలుగులో మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ వెలుగు మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి? అన్నీ కూడా మనము విడిచిపెట్టాలి. ఏవన్నీ విడిచిపెట్టాలి? ఇప్పుడు ఏంటంటే మనం చదువుకున్నదంతా కూడా మనం ఏం చేయాలి? అక్కడ విడిచిపెట్టాలి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాం. మేము కూడిన మేడ గదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐదుగురు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడను. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణములో ఉన్నదని వారితో చెప్పారు. అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు నిస్సారంగా సంభాషించి దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏంటంటే మేము కూడి ఉన్న మేడ గదులు ఏమున్నాయి? ఇక్కడ అనేక ఏమున్నాయి? దీపాలు. అంటే ఇప్పుడు మన గృహంలో మనం కూడుకోవాలనుకో, మన ఇంటిలో మన గృహంలో ఏముండాలి? మనకి అనేకమైన దీపాల వెలుగు మనకి కనబడాలి. ఏం కనబడాలండి? అనేకమైన దీపాల వెలుగు మనకి గదిలో కనబడాలి. మనకి గదిలో ఏం కనబడతాయి? దెయ్యాలు, దెబ్బలాటలు. ఏం కనబడుతున్నాయండి?